హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవంతి క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పార్టీస్కి అలాగే రిసెప్షన్స్కి సెట్ అయ్యే హెయిర్ స్టైల్ని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనము నార్మల్గా పఫ్కి హెయిర్ పార్టిషన్ ఎలా చేసుకుంటామో ఫ్రంట్ సైడ్ అలా చేసుకోండి. ఇక్కడ డెప్త్ అనేది హెవీగా ఉండకుండా నార్మల్గా ఉండేలాగా ఐబ్రోస్ ఎండ్ పాయింట్స్ నుంచి ఎండ్ టు ఎండ్ పాయింట్ వరకు సెక్షన్ అయితే తీసుకోండి. సెక్షన్ని తీసుకున్నాక ఇక్కడ మనము హెయిర్ని బ్యాక్ కోంబింగ్ చేసుకుంటాము. బ్యాక్ కోంబింగ్ అనేది ఈ హెయిర్ స్టైల్కి ఆప్షనల్. మనకి ఇంట్రెస్ట్ ఉంటే బ్యాక్ కోంబింగ్ చేసుకోండి, ఇంట్రెస్ట్ లేదనుకోండి చేసుకోవద్దు. ఇక్కడ ఓన్లీ ఫస్ట్ స్టెప్ వరకే నేను బ్యాక్ కోంబింగ్ అయితే చేస్తున్నాను. ఓన్లీ ఇప్పుడు తీసుకున్న హెయిర్ సెక్షన్కే బ్యాక్ కోంబింగ్ అయితే చేస్తాము ఇక్కడ మనము. ఇది కూడా ఆప్షనల్. మనకి ఇంట్రెస్ట్ ఉంటే బ్యాక్ కోంబింగ్ చేసుకోండి, లేదనుకోండి నార్మల్గా మనము ఈ హెయిర్ స్టైల్ని ఎలా ప్రొసీడ్ అవుతున్నామో అలా చేసుకోండి. ఇక్కడ బ్యాక్ కోంబింగ్ కూడా 1/2 ఇంచ్ నుండి 1 ఇంచ్ వరకు చేసుకోండి. లైట్గా బ్యాక్ కోంబింగ్ అయితే చేస్తున్నాము వాల్యూమ్ క్రియేట్ చేయడానికి. ఇక్కడ మనము బ్యాక్ కోంబింగ్ చేయకుండా కూడా వాల్యూమ్ అయితే క్రియేట్ అవుతుంది డెఫినెట్గా. సో బ్యాక్ కోంబింగ్ అనేది ఆప్షనల్ అన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బ్యాక్ కోంబింగ్ చేయండి, లేకపోతే లేదు. ఇక్కడ బ్యాక్ కోంబింగ్ని 1/2 ఇంచ్ నుండి 1 ఇంచ్ వరకు చాలా లైట్ బ్యాక్ కోంబింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్ కోంబింగ్ చేసిన హెయిర్ని అవుటర్ లేయర్లో చాలా నీట్గా కోంబ్ చేసుకుంటూ రావాలి. బ్యాక్ సైడ్లో మనం ఎప్పుడైనా బ్యాక్ కోంబింగ్ చేసినా కానీ అవుటర్ లేయర్ మాత్రం మనము నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. అవుటర్ లేయర్ని చాలా నీట్గా మనం కోంబ్ చేసుకున్నాక నార్మల్గా మన దగ్గర బ్లాక్ది హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ హెయిర్ బ్యాండ్ని వేసుకోవాలి. ఇక్కడ ఈ హెయిర్ బ్యాండ్ని కూడా మనము మరీ టైట్గా కాకుండా లూజ్గా కాకుండా మీడియంగా వేసుకుంటూ రావాలి. ఈ హెయిర్ స్టైల్ కోసం మనము చాలా హెయిర్ బ్యాండ్స్ని అయితే యూజ్ చేస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీ టైం హెయిర్ బ్యాండ్ వేసుకునే ప్రతి సెక్షన్కి మనము హెయిర్ బ్యాండ్ని మరీ టైట్గా కాకుండా లూజ్గా కాకుండా మీడియంగా వేసుకోండి. ఇలా మరీ లూజ్గా వేసుకుంటే కూడా మనకి ఈ హెయిర్ స్టైల్ అయితే సెట్ అవ్వదు. ఇప్పుడు హెయిర్ బ్యాండ్ వేసుకున్నాక ఇక్కడ ఫ్రంట్కి హెయిర్ని పుల్ చేసుకుంటూ రావాలి. మెయిన్గా మనము ఈ హెయిర్ స్టైల్లో వాల్యూమ్ క్రియేట్ చేస్తున్నాము, న్యాచురల్ లేయర్స్ని క్రియేట్ చేస్తున్నాము. డిఫైన్డ్గా ఒక లేయర్స్ పర్టికులర్గా కనిపించకుండా న్యాచురల్గా కనిపించేలాగా లేయర్స్ని అయితే క్రియేట్ చేస్తున్నాం. ఇలా మనం ఎక్కడెక్కడైతే లేయర్స్ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో న్యాచురల్ లుక్, వాటి కోసం అని చెప్పేసి హెయిర్ని బయటకి పుల్ చేసుకుంటూ వస్తున్నాము. ఇలా హెయిర్ని పుల్ చేసుకుంటూ రావాలి. ఈ హెయిర్ స్టైల్లో మనము మెయిన్గా క్రియేట్ చేస్తుంది వాల్యూమ్ క్రియేట్ చేస్తాము, న్యాచురల్ లేయర్స్ క్రియేట్ చేస్తాము, లిటిల్ బిట్ మెస్సీ లుక్ అయితే వస్తుంది మనకి ఫైనల్గా. ఇలా చేశాక ఒకసారి హెయిర్ స్ప్రే యూజ్ చేయండి. మనం ఎక్కడైతే లేయర్స్ క్రియేట్ చేసామో అక్కడ హెయిర్ స్ప్రే యూజ్ చేశాక మళ్ళీ ఫస్ట్ మనం క్రియేట్ చేసిన లేయర్స్ని ఒకసారి మళ్ళీ వాటికి ఒక షేప్ అయితే ఇవ్వండి. అప్పుడు మనకు ఆ లేయర్స్ అనేవి ఊడిపోకుండా అలాగే ఉంటాయి. హెయిర్ స్ప్రే యూజ్ చేయకుండా లేయర్స్ని అయితే మనం క్రియేట్ చేయడానికి అయితే రాదు. కంపల్సరీగా హెయిర్ స్ప్రే అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇలా లేయర్స్ని మనము డిఫైన్ చేసుకుంటూ రావాలి. మెయిన్గా మనము ఈ హెయిర్ స్టైల్లో వాల్యూమ్ క్రియేట్ చేస్తాము, అలాగే న్యాచురల్ లేయర్స్ క్రియేట్ చేస్తాము. ఫైనల్ లుక్లో మనకి వాల్యూమ్, న్యాచురల్ లేయర్స్ అలాగే లిటిల్ బిట్ మెస్సీ లుక్ అయితే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ తీసుకున్న ప్రతిసారి చూడండి, హెయిర్ బ్యాండ్ నుండి హెయిర్కి మనకి 1 ఇంచ్ అనేది గ్యాప్ ఉండాలి కంపల్సరీగా. లేదనుకోండి లేయర్స్ క్రియేట్ చేసే దగ్గర ఫస్ట్ స్టెప్ ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ స్టెప్ దగ్గర మనకి లేయర్స్ అయితే పర్ఫెక్ట్గా క్రియేట్ అవ్వవు.
ఇక్కడ మనము గ్యాప్ తీసుకోలేదనుకోండి, ఫస్ట్ స్టెప్లో తీసుకునే లేయర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆ లేయర్ అనేది క్రియేట్ అవ్వదు. అందుకనే 1 ఇంచ్ గ్యాప్ అయితే తీసుకోండి. ఫస్ట్ స్టెప్కి కూడా మనం చూడండి న్యాచురల్ లేయర్స్ క్రియేట్ చేసాం కదా, మనకు బ్యాక్ సైడ్ నుంచి లుక్ అయితే అలా ఉంటుంది. ఇక్కడ సెక్షన్స్ తీసుకునేటప్పుడు కూడా హెయిర్ని మరీ ఎక్కువ పార్టీషన్ చేయకండి, అలానే తక్కువ పార్టీషన్ కూడా కాకుండా మీడియం సైజ్లో హెయిర్ని పార్టీషన్స్ చేసుకుంటూ హెయిర్ బ్యాండ్స్ అయితే వేసుకోండి. చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోతుంది మనకి ఈ హెయిర్ స్టైల్. 1 or 2 టైమ్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి, చాలా ఈజీగా మనము వేసుకోగలుగుతాం ఈ హెయిర్ స్టైల్ని అయితే. మనము హెయిర్ అనేది ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లోనే హెయిర్ని బయటకి పుల్ చేసుకుంటూ రండి. న్యాచురల్ లేయర్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ రండి. హెయిర్ని పుల్ చేసేటప్పుడు ఎక్కడైతే మీరు లేయర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో అక్కడ 2 ఫింగర్ టిప్స్తోని ఎగ్జాక్ట్గా హెయిర్ని బయటకి పుల్ చేయడానికి ట్రై చేయండి. ఇలా హెయిర్ని మీరు లేయర్స్ క్రియేట్ చేశాక కంపల్సరీగా హెయిర్ స్ప్రేని ఒకసారి హెయిర్ స్ప్రే యూజ్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఆ లేయర్స్కి ఒక షేప్ అనేది అయితే ఇవ్వండి. లేయర్స్ ఎప్పుడు 2 ఫింగర్స్ మిడిల్లో మనం ఎక్కడైతే లేయర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఎగ్జాక్ట్గా ఆ పాయింట్లో పట్టుకొని హెయిర్ని అయితే పుల్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మనకి లేయర్స్ అయితే క్రియేట్ అవుతాయి. మన ఇండెక్స్ ఫింగర్, థంబ్ ఫింగర్ హెల్ప్తోని ఎక్కడైతే మీరు లేయర్స్ క్రియేట్ చేయాలనుకుంటే అక్కడ హెయిర్ని బయటకి పుల్ చేయండి. ఒక ప్యాటర్న్లో పుల్ చేయండి, వాటిని హెయిర్ని బయటకి పుల్ చేయండి. లేయర్స్ అనేటివి ఇక్కడ న్యాచురల్ లుక్ కోసం అని చెప్పేసి యూ పిన్స్ యూజ్ చేయట్లేదు. లేయర్స్ హెవీగా కనిపించాలి అనుకుంటే యూ పిన్స్ యూజ్ చేయండి. ప్రీవియస్గా నేను ఒక వీడియోలో పర్ఫెక్ట్ లేయర్స్ రావాలి అనుకుంటే ఎలా మనము యూ పిన్స్ యూజ్ చేసి ఎలా చేయాలి అనేది నేను చూపించాను. ఇన్ కేస్ ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అది చూడండి. మనము ఈ హెయిర్ స్టైల్లో మెయిన్గా వాల్యూమ్, న్యాచురల్ లేయర్స్, అలాగే లిటిల్ బిట్ మెస్సీ లుక్ని అయితే క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. అలాగే ఈ హెయిర్ స్టైల్కి మనకి ఇంపార్టెంట్ స్టెప్ ఎక్కడ అంటే నెక్ దగ్గరకు వచ్చేసరికి ఈ హెయిర్ స్టైల్కి వాల్యూమ్ అనేది ఎక్కువగా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మనకి హెడ్ పార్ట్లో ఆటోమేటిక్గా వాల్యూమ్ అయితే క్రియేట్ అవుతుంది, బట్ నెక్ పైకి వచ్చేసరికి మనకి ఆటోమేటిక్గా హెయిర్ వాల్యూమ్ అనేది ఒక్కసారిగా తగ్గిపోతుంది. అక్కడ మనము మాత్రం చాలా జాగ్రత్తగా హెయిర్కి వాల్యూమ్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ 3-4 స్టెప్స్ని ఇలాగే ఫాలో అవుతూ రండి. మనకి ఇలాంటి పార్టీస్ హెయిర్ స్టైల్, రిసెప్షన్ హెయిర్ స్టైల్స్కి, బ్రైడల్ హెయిర్ స్టైల్స్ ఏవైనా సరే ఫైనల్ లుక్ నీట్గా ఉండాలి అనుకుంటే కంపల్సరీగా మనము ఏ హెయిర్ స్టైల్కి అయినా సరే కంపల్సరీగా బ్లో డ్రై అయితే చేయాల్సి ఉంటుంది. నేను ఫర్దర్ వీడియోస్లో మీకు అది ఎలా చేయాలి, హెయిర్ ప్రిపరేషన్స్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు మనము ఈ 3-4 స్టెప్స్ని ఇలానే కంటిన్యూ చేసుకుంటూ రావాలి.
మనకి ఈ హెయిర్ స్టైల్లో ఈ స్టెప్ నుండి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నెక్ పైన తీసుకునే సెక్షన్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము పైన కింద జాయినింగ్ పాయింట్ అనేది ఈ సెక్షన్లోనే ఉంటుంది. హెయిర్ స్టైల్ అనేది మనము ఇంక్రీజింగ్ నుండి డిక్రీజింగ్ ఆర్డర్లోకి పైనుంచి కిందికి ఒకే ప్యాటర్న్లో కనిపించడానికి ఇంపార్టెంట్ స్టెప్ అయితే ఇక్కడే మనకి. ఇక్కడ నెక్ పైన తీసుకునే ఈ పార్టీషన్, ఈ సెక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం లేయర్స్ని వాల్యూమ్ క్రియేట్ చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా జాగ్రత్తగా వాల్యూమ్ అయితే క్రియేట్ చేయండి, లేయర్స్ని, వాల్యూమ్ని. ఎందుకంటే మనకి పైన 3-4 సెక్షన్స్కి వాల్యూమ్ అయితే డెఫినెట్గా క్రియేట్ అవుతుంది ఈజీగా. బట్ నెక్ పైన సెక్షన్ అనేది ఆటోమేటిక్గా ఒక్కసారి వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది మనకి. అప్పుడు లేయర్స్ని వాల్యూమ్ని అయితే మనము ఎక్కువగా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము వాల్యూమ్ని ఎక్కువగా క్రియేట్ చేయలేదనుకోండి, నెక్స్ట్ స్టెప్ నుండి వాల్యూమ్ అనేది ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు కనెక్టింగ్ అనేది మిస్ అవుతుంది. పైన లేయర్స్కి, పైన సెక్షన్స్కి, కింద సెక్షన్స్కి మనకి కనెక్టింగ్ అనేది మిస్ అవుతుంది. సో ఇక్కడ మనము వాల్యూమ్ని అయితే ఎక్కువగా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఇన్ కేస్ వాల్యూమ్ అనేది మిస్ అయినా కూడా టెన్షన్ పడకండి. మనము కింద సెక్షన్స్ అన్నిటికీ కూడా వాల్యూమ్ క్రియేట్ చేసుకున్నాక అప్పుడు ఇంకొకసారి పైన సెక్షన్స్కి వాల్యూమ్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకోసమని వాల్యూమ్ని పైన లాస్ట్ కూడా ఒకసారి సెట్ చేసి చూపిస్తాను, చూడండి. హెయిర్ని పర్టికులర్ డైరెక్షన్లో లేయర్స్ని క్రియేట్ చేసేలాగా బయటకి పుల్ చేయండి ఫస్ట్. ఆ తర్వాత హెయిర్ స్ప్రే యూజ్ చేయండి. హెయిర్ స్ప్రే యూజ్ చేశాక మళ్ళీ ఆ లేయర్స్కి ఒక షేప్ అయితే ఇవ్వండి. చాలా సింపుల్గా, ఈజీగా అయిపోతుంది ఈ హెయిర్ స్టైల్ మనకి. బట్ కొంచెం ప్రాక్టీస్ అయితే ఉండాలి. డైరెక్ట్గా ఫస్ట్ టైమే అకేషన్ రోజు ట్రై చేయకండి. బిఫోర్ అకేషనే 1 or 2 times ట్రై చేయండి. చాలా ఈజీగా వస్తుంది ఈ హెయిర్ స్టైల్ మనకి. ఇక్కడ నేను బెరీనా గోల్డ్ స్ప్రే యూజ్ చేస్తున్నాను. మీకు ఇంకొంచెం స్టాండర్డ్స్ కావాలి అనుకుంటే బ్లంట్ యూజ్ చేయండి. ఇంకా మంచి స్టాండర్డ్స్ కావాలి అనుకుంటే లారియల్ ఆర్ నోవా రెండింటిలో ఏదైనా ఒకటి యూజ్ చేయండి. సైడ్ నుండి చూసినప్పుడు మనకి చూడండి, నెక్ పైన తీసుకున్న సెక్షన్కి కొంచెం వాల్యూమ్ అయితే తగ్గింది. అది మనం ఫైనల్గా మళ్ళీ సెట్ చేసుకుందాం. ఈ హెయిర్ స్టైల్ మొత్తం మనము ఒకటే ప్యాటర్న్ అయితే యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ మనము హెయిర్ని సెక్షన్స్ చేసుకున్నాక వాల్యూమ్ క్రియేట్ చేస్తున్నాము, నెక్స్ట్ లేయర్స్ క్రియేట్ చేస్తున్నాము. ఫైనల్గా మనకి ఆటోమేటిక్గా వాల్యూమ్, లేయర్స్, మెస్సీ లుక్ ఈ 3 అనేవి వస్తాయి. ఇక్కడ వాల్యూమ్ అనేది కూడా మన ఆప్షన్. మనము వాల్యూమ్ ఎక్కువగా క్రియేట్ చేయాలనుకుంటే హెయిర్ని బయటకు ఎక్కువగా పుల్ చేయండి, తక్కువగా క్రియేట్ చేయాలనుకుంటే హెయిర్ని తక్కువ పుల్ చేయండి. ఇక్కడ మాత్రం నేను మీడియంగా వాల్యూమ్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. మరీ ఎక్కువగా క్రియేట్ చేయట్లేదు, అలానే మరీ తక్కువగా క్రియేట్ చేయట్లేదు, మీడియం సైజులో క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నెక్ పైన మనకి లైట్గా వాల్యూమ్ తగ్గింది కదా. సో ఆటోమేటిక్గా పైవి సెట్ చేసుకుంటున్నాం. పైవి సెట్ చేసుకొని అప్పుడు నెక్ పైన ఉన్న దాన్ని కూడా సెట్ చేస్తున్నాం. మనకి పైన 3-4 సెక్షన్స్కి వాల్యూమ్ ఈజీగా క్రియేట్ చేయగలుగుతాము. నెక్స్ట్ స్టెప్స్ నెక్ పై నుండి వాల్యూమ్ క్రియేట్ చేయడం అనేది ఈ హెయిర్ స్టైల్లో మనకి ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, ఇప్పుడు కనెక్టింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది వాల్యూమ్ పైన లేయర్స్కి కూడా క్రియేట్ చేసినప్పుడు. కింద ఎండ్ పాయింట్కి మనము లైట్గా ఒక చిన్న టర్న్ తీసుకొని హెయిర్ స్టైల్కి సెట్ అయ్యేలాగా పిన్స్ని అయితే పెట్టుకుంటున్నాము. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఓకే, ఇప్పుడు మనకి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.